విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇవాళ 5వ రోజు శ్రీ మహాచండీదేవి రూపంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారిని దర్శించుకుంటే సకల సంపదలు కలుగుతాయని వేద పండితులు తెలిపారు. మరోవైపు తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనాలు ప్రారంభమవడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. వరుస సెలవులు కావడంతో వీఐపీ భక్తుల తాకిడి మరింత పెరిగింది. తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. ఇక ఆలయ అధికారులు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అన్ని ఏర్పాట్లు చేశారు. నిన్న ఒక్కరోజే అమ్మవారిని 70,000 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ దుర్గా లైవ్ ద్వారా అందిస్తారు. దుర్గా, ఇంద్రకీలాద్రిపై 5వ రోజు దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు మహాచండీదేవి అలంకారంతో దుర్గమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ దర్శనం కోసం ఉదయం తెల్లవారుజామునటువంటి 4 గంటల నుంచే భక్తులు క్యూ లైన్ లో వచ్చి దర్శనం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కింద నుంచి కూడా కొండ దిగువ నుంచి కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు కాబట్టి ఆ క్యూ లైన్ నుంచి భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. దాదాపు 2 నుంచి 3 గంటలు సామాన్య భక్తులకి సమయం అయితే ఖచ్చితంగా అమ్మవారి దర్శనానికి పడుతుంది. అయితే నిన్న మొన్న కూడా భక్తుల రద్దీ అనేది పెరిగింది. నిన్న అయితే చాలా ఎక్కువగా భక్తులు అమ్మవారి దర్శనానికి రావడం జరిగింది. ఈ రోజు కూడా రద్దీ అనేది కొనసాగుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అనేక జాగ్రత్తలు కూడా తీసుకుంటున్న పరిస్థితి కూడా ఇంద్రకీలాద్రి వద్ద కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ వచ్చే భక్తులకు సంబంధించి ప్రధానంగా సుదూర ప్రాంతాల నుంచి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఆలయ అధికారులు ఇప్పటికే చేయడం జరిగింది. అసలు ఈ రోజు మహాచండీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు కాబట్టి ఈ అలంకారం యొక్క విశిష్టత ఏంటి, ఈ అలంకారంకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు ఆలయానికి సంబంధించినటువంటి అర్చకులు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఏంటి ఈ అలంకారానికి సంబంధించినటువంటి విశిష్టత? అమ్మవారు ఉగ్రరూపంతో ఉంటుంది. భక్తుల విషయంలో చాలా ప్రసన్నమూర్తి. ఆమె అనుగ్రహం 14 లోకములపై చాలా విశేషంగా కలిగింది. దేవతలను అనుగ్రహించడం కోసం, భూలోకాన్ని రక్షించడం కోసం వచ్చినటువంటి తల్లి చండీ పరాంబిక. కాబట్టి ఆ అమ్మవారు తన నుండి అనేకములైనటువంటి శక్తి స్వరూపాలను ఆవిర్భవింపజేసి రాక్షస సంహారం చేసి లోకాన్ని కాపాడింది. సత్యధర్మాలను చల్లగా రక్షించింది. సత్యధర్మాలను అనుసరించేటువంటి వారిపై ఆ అమ్మ అనుగ్రహం అపారమైనటువంటి అనుగ్రహం. కాబట్టి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో అసాధ్యములైన కార్యాలు కూడా, నూతన కార్యములన్నీ కూడా సుసాధ్యములై ఉంటాయి. కాబట్టి అమ్మవారిని చక్కగా దర్శించి అమ్మవారి అనుగ్రహంతో ఈతి బాధలు మొదలైనటువంటి కష్టములన్నీ తొలగించుకొని భక్తులు సమస్తమైనటువంటి శుభాన్ని పొందగలరు. అమ్మవారి అనుగ్రహంతో మైత్రీ భావం పరస్పరము చాలా విశేషంగా కలుగుతుంది. వంశాభివృద్ధిని ఇస్తుంది అమ్మవారు. శ్రీమాత్రే నమః. ఇది మొత్తానికి అమ్మవారిని దర్శించుకునేందుకు ముఖ్యంగా చండీ దేవి విశిష్టతను కూడా ఇప్పుడే చెప్పడం మనకి అర్చకులు చెప్పారు. ఈ అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నారు. ఉదయం 4 గంటల నుంచే భక్తులు క్యూ లైన్ లో కిక్కిరిసిపోయి వస్తున్నటువంటి పరిస్థితి. నిన్న ఒకందుకు కాస్త ఇబ్బంది పడ్డారు. వీఐపీలు తాకిడి ఎక్కువ రావడం వల్ల సామాన్య భక్తులకి ఇబ్బంది అవుతుంది. గంటల తరబడి క్యూ లైన్ లో అవస్థలు పడాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. కానీ ఈ రోజు అలాంటి పరిస్థితి లేకుండా సామాన్య భక్తులకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ వీఐపీలకు పక్కా టైం స్లాట్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశామంటూ కూడా ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు ఈ రోజు కొన్ని రూల్స్ ని మార్చడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా సామాన్య భక్తులకు ఈ రోజు సునాయాసంగా దర్శనం అవుతుందని ఒక అంచనా అయితే ఆలయానికి సంబంధించినటువంటి అధికారులు వేస్తున్నారు. భక్తుల రద్దీ అనేది రానున్న రోజుల్లో కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మరింత జాగ్రత్తలు కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. వార్తల స్టూడియో.